కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. 10 రూపాయల పైరసీ సీడీ ముందు బ్లాక్ బస్టర్ మూవీలు సైతం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఆన్లైన్ పైరసీ కూడా విచ్చలవిడిగా జరుగుతోంది. నిర్మాతల మండలి దీనిపై దృష్టి పెట్టి కొంతమేర ఆన్లైన్ పైరసీని నియంత్రించడానికి చర్యలు కూడా చేపట్టింది. కానీ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తూ విజయవాడ వంటి ప్రాంతాల్లో గంటకు 5,000 పైరసీ డివిడీలను తయారు చేసే కుటీర పరిశ్రమలను నియంత్రించలేకపోతున్నారు. నిర్మాతల మండలి ఎన్ని చర్యలు చేపట్టినా పైరసీ డివిడీలను నియంత్రించడంలో వైఫల్యం చెందుతూనే ఉన్నారు. అందుకు ఇటీవల కృష్ణా జిల్లా కంచికచర్లలో పట్టుకున్న కృష్ణా జిల్లా పైరసీ డివిడీలే నిదర్శనం. పైరసీ చేసేవాడు చూసేవాడు ఇద్దరూ దొంగలేనని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఎన్టీవీతో అన్నారు. ఒక సినిమా థియేటర్ మూసివేస్తే 50 మంది ఉపాధి కోల్పోతారని, ఒక పైరసీ డివిడీ వలన ఒక ఉద్యోగం కోల్పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ పైరసీ చేసేవాడు దొంగ, చూసేవాడు దొంగ. మీరు చూడటం మానేసేసేయండి ప్లీజ్. అంటే దీనివల్ల ఒక పెద్ద హీరోకో లేకపోతే ప్రొడ్యూసర్కో డిస్ట్రిబ్యూటర్కో నష్టం ఒక లెవెల్ అయితే, ఈ పైరసీ ఉండటం వల్ల చాలా మంది చిన్న చిన్న వర్కర్స్ కి బాగా ప్రాబ్లం. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక థియేటర్ మూసేస్తే థియేటర్ ఓనర్ పర్వాలేదు మూసుకుంటారు, భూమి అమ్ముకుంటారు, కానీ అక్కడ పనిచేసే 50 మంది ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు ఎవరు గేట్ మెన్, స్వీపర్స్, చిన్న చిన్న వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. అలానే ఇండస్ట్రీ సైజ్ తగ్గిపోతూ ఉంటే కార్పెంటర్స్, లైట్ మెన్, వర్కర్స్, చిన్న చిన్న వర్కర్స్, వీళ్ళు 1,00,000 మంది ఉంటారు మా ఇండస్ట్రీలో. ఆ 1,00,000 మందికి ఉద్యోగాలు పోతాయి. ఇప్పటికే పైరసీపై ఫిల్మ్ ఛాంబర్ పోరాటం చేస్తోంది. ఆన్లైన్ పైరసీని అరికట్టగలుగుతోంది. ఆన్లైన్ పైరసీ నియంత్రణ ఇతర దేశాలకు మోడల్ గా మారింది. కానీ పైరసీ డివిడీల తయారీని నియంత్రించడం కష్టసాధ్యంగా మారింది. సరైన చట్టాలు లేక పైరసీ డివిడీలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందటం వల్లనే ఇదంతా జరుగుతోంది. ప్రజలు పైరసీని ప్రోత్సహించవద్దని అంటున్నారు ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్. ఆన్లైన్ వీడియో కాకుండా రెగ్యులర్ పైరసీని కూడా కప్ చేయాలి. దానికి చాలా మెయిన్ మ్యాన్ పవర్ ఇవన్నీ కావాలి. మ్యాన్ పవర్ కన్నా కూడా అపీల్ ద్వారా ప్రజలకు చెప్పాలి. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నారని తెలిసి, ఎందుకంటే దీన్ని ప్రివెంట్ చేయలేం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలకి అది తప్పుగా ఫీల్ అవట్లా, అది తప్పుగానే ఫీల్ అవ్వాలి. ఇలా చేయటం వల్ల ఇండస్ట్రీ ఇలా నాశనం అయిపోతుంది అనేది ఫీల్ అయితే ఆపగలం తప్పితే అదేదో రూల్స్ పెట్టి ఆపటం అనేది చాలా కష్టం. ఈ రెగ్యులర్ పైరసీని మాత్రం మా అందరు ఆర్టిస్టుల ద్వారా మిగతా వాళ్ళందరి ద్వారా అపీల్ చేస్తున్నాం ప్రజలకి, దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేయకుండా సినిమా మంచి సినిమా ఉన్నప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూసి ఆ యొక్క నిజమైన అనుభూతిని పొందండి. పైరసీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు నిర్మాతలు. ఇప్పటికైనా సిటీ పైరసీని అరికట్టకపోతే ఎలాంటి బడా సినిమాలైనా నష్టపోక తప్పదు. పైరసీ సీడీలకు బెజవాడ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఒకప్పుడు కొత్త సినిమా సీడీ కావాలంటే మద్రాసుతో డీలింగ్స్ ఉండేది. కానీ ఇప్పుడు అంత శ్రమ అవసరం లేదు. క్షణాల్లో కొత్త సినిమా సీడీ చేతిలో ఉంటుంది. ఇక్కడే కాపీ తయారవుతుంది. ఇక్కడి నుంచి ఆంధ్ర మొత్తం సరఫరా అవుతుంది. తెర మీద బొమ్మ పడకముందే కొత్త సినిమాల సీడీలు వేల కొద్దీ రూపుదిద్దుకుంటున్నాయి. కాపీరైట్ చట్టాలు గాలి కొదిలేశారు. పైరసీని పట్టించుకోవడం లేదు. దీంతో సినీ పరిశ్రమ కుదేలవుతోంది. 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే సినిమా రిలీజ్ రోజునే 10 రూపాయలకు బయట పైరసీ సీడీ దొరుకుతోంది. దీంతో కలెక్షన్లు లేక థియేటర్లో ఈగలు తోలుకుంటున్నారు. పెద్ద సినిమాలు సైతం పైరసీలో చిక్కుకుని విలవెల్లాడుతున్నాయి. బడా హీరోల సినిమాలైన బాక్స్ ఆఫీస్ వద్ద పైరసీ దెబ్బతో పట్టుమంటున్నాయి. నూన్ షోకు హిట్ టాక్ ఉన్న సినిమాలు సెకండ్ షో ముగిసేలోగా కలెక్షన్లు రావడం లేదు. రిలీజ్ స్టాక్ గంటకు మారిపోతోంది. 35 కోట్లతో నిర్మించిన దమ్ము, 30 కోట్లతో నిర్మించిన రచ్చ సినిమాల సీడీలు జస్ట్ 24 గంటలు తెరక్క ముందే ఎక్కడ చూసినా దొరికేస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో ఒక్క షాపులో 7,800 దమ్ము పైరసీ సీడీలు దొరికాయంటే ఇది ఎంత దారుణమో అర్థమవుతోంది. నందిగామలో మొదలైన ఈ లింక్ తెనాలి, గుంటూరు ప్రాంతాల వరకు వ్యాపించింది. సినిమా రిలీజ్ రోజున పైరసీని అరికట్టాలని హడావుడి చేస్తుంటారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోరు. దీంతో పోలీసులు చూసి చూడనట్లు పోతుంటారు. పైరసీదారులపై చిన్న కేసులు పెట్టి అరెస్టు చేసి వదిలేస్తుంటారు. మరలా వారు బయటకు వచ్చి అదే పని చేస్తుంటారు. తీసుకొచ్చి కేసు బనాయించడమే. నెక్స్ట్ వీడియో ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెన్నై అండి. చెన్నై నుంచి వస్తాయి. తెచ్చుకుంటాం.
అంటే మహిళా సప్లై చేస్తారు మీరు? లేదండి. మీరు ఎట్లా వెళ్తారు? గుంటూరు వచ్చారండి, నా షాప్కి వచ్చారు. అది బెజవాడలో మొన్నటికి మొన్న 2 ప్రధాన ఇళ్లపై దాడి చేస్తే ఆశ్చర్యకరమైన విభ్రాంతికరమైన సంగతులు బయటపడ్డాయి. 5 నిమిషాల్లోనే 100 సీడీలకు పైగా, అంటే ఒక్క రోజులో 5,000కు పైగా తయారు చేసే నెట్వర్క్ ను పైరసీదారులు ఏర్పాటు చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలోనే ఈ వ్యవహారం జరుగుతోంది. సినిమా రిలీజ్ కు ముందు అభిమాన సంఘాలు జబ్బలు చర్చుకుంటారు. తమ అభిమాని అంటూ విర్రవీగుతారు. తమ కళ్ల ముందే తమ అభిమాని నటుడి పైరసీ దొరుకుతుంటే వారు కూడా దర్జాగా 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. దీంతో పైరసీ సీడీల జోరు అడ్డుకట్ట పడటం లేదు. ఎస్ఆర్ మ్యూజికల్స్ లో పైరసీ సీడీలు అమ్మకం జరుగుతుందని చెప్పేసి మనకు సమాచారం రావడంతో నిన్న ట్రై చేయడం జరిగింది. ట్రై చేస్తే అతని దగ్గర ఒక 30 సీడీలు రకరకాల సినిమాలకు సంబంధించిన పైరసీ సీడీలు ఉంది. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలంతో గుంటూరులో ఉన్నటువంటి ఒక 3 షాపులపై రైడ్ చేయడం జరిగింది. పైరసీదారులపై పీడీ యాక్ట్ పెడతామన్న పోలీసులు మళ్లీ గమ్మున ఉండిపోయారు. పైరసీని అరికట్టకుంటే సినీ పరిశ్రమ మనుగడ కష్టమే.